ఇంట్లో వాళ్ళని ఒప్పించి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి రోజంతా కష్టపడి షూట్ చేసి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి కొన్ని వందల వీడియోస్ అప్లోడ్ చేస్తే మన టైం వచ్చినప్పుడు మన వీడియోస్ వైరల్ అయ్యి సబ్స్క్రైబర్స్ పెరిగి ఛానల్ గ్రో అయ్యి మానిటైజేషన్ అయితే అప్పుడు అమ్మయ్య అనుకుంటారు యూట్యూబ్. ఈ హ్యాపీనెస్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కాబట్టి దీపం ఉండగా నీళ్లు చెక్క పెట్టుకోవాలని కొంతమంది యూట్యూబర్స్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. దీనిపై నా కామెంట్ చెప్పనా, మన మీద అభిమానంతో ఏదైనా కొంటారులే ఎంతైనా తీసుకుంటారులే అని కాకుండా నా సబ్స్క్రైబర్కి ది బెస్ట్ ఇవ్వాలనే ఆలోచనతో జెన్యూన్గా వ్యాపారం చేసేవాళ్ళని నేను తప్పకుండా సమర్థిస్తాను. కానీ నాకైతే ఒకటి నచ్చట్లేదు, అందరూ కూడా క్లాతింగ్ బిజినెస్ చేస్తున్నారు, అది కూడా ఓన్లీ శారీసే. ఎందుకు అలాగా మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. వాళ్ళ కంటెంట్ నచ్చి వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోస్ ఓపెన్ చేయగానే షార్ట్స్ లో, వీడియోస్ లో, లైవ్ లో అన్నిట్లోనే ఈ చీరలు గోలే. నాకైతే అది అస్సలు నచ్చట్లేదు. నాలాగా ఎంతమంది కనిపించిందో వాళ్ళు తప్పకుండా లైక్ కొట్టండి. ఎవరిని హర్ట్ చేయాలని నా ఉద్దేశం కాదు, నాలాగా ఎంతమంది కనిపించిందని తెలుసుకోవడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. గోరుచుక్కులు, పచ్చి కొబ్బరి, పచ్చి శనగపప్పు కాంబినేషన్ తో ఈ కర్రీ ఇలా చేస్తే చాలా బాగుంటుంది. తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి.